మా వారైతే ఇంకా చాలా ఇసుకేసుకుని నాకు ఏమి రావట్లేదని మా వారు ఇసుకేసుకోలే కాదు అని చెప్పి మా అమ్మకైతే కొబ్బరి పెట్టి ఇవి వండట్లేదు అవి వండట్లేదు అయితే కంప్లైంట్ చెప్పేవారు. హాయ్ గైస్, ఈరోజు చూడండి మా జున్ను ఎంత సూపర్ గా వచ్చిందో. సూపర్ స్పైడర్ మ్యాన్ లా వచ్చింది. మనకు అన్ని పక్కా కొలతలతో చేసుకుంటే ఎక్కడ తేడా రాకుండా ఇలా వస్తుంది. ఇక్కడ నేను జున్ను రెడీ చేయడానికి బెల్లం కోరి పక్కన పెట్టి వీడియో తీస్తుంటే మా పొట్టి చూడండి బెల్లం ముక్కలన్నీ మోసేస్తుంది హాల్లోకి. ఒక పక్కన దాసేస్తుంది. ఒక పావు కేజీ అన్న మోసేసి ఉంటది నేను కోరిన దాంట్లోది. మళ్ళీ నీ కూల్ చేయడానికి నన్ను కూల్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుంది. చూస్తే కంపల్సరీ నేర్చుకోవచ్చు. జున్ను పాలు మనకి ఒరిజినల్ పాలు ఎలా దొరుకుతాయో అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నాకు జున్ను నేర్పించడం అయితే మా నాన్న నేర్పించింది. నాకైతే ఫస్ట్ జున్ను అన్నది వచ్చేది కాదు, పెరిగిలాగా ఉండేసేదని. దాంట్లో కొంచెం నీళ్ళు అవి పోసేసి మొత్తం ఇరుపని పెరిగిలాగా వచ్చేది. అయితే ఇలా కాదనేసి మా నాన్న జాగ్రత్తగా ఎలా కలపాలో ఏ పాలు ఎలా కలపాలో కొలతల ప్రకారంగా నాకు నేర్పించింది. ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మా వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జున్నుపాలు వేసేస్తాను. ఫస్ట్ ఈ జున్నుపాలు వేసుకోవాలి. మొత్తం ఒక గిన్నె వేసి మొత్తం కలుపుతుంది. ఇవన్నీ కలిపి అప్పుడు ఏవైనా డబ్బాలోకి ఎత్తుకోవాలి. అక్కడికి బెల్లం సరిపోద్ది, ఎక్కువైతే ఇంకా నీరు అయిపోద్ది. అందుకని నేను ఎక్కువ తీసుకోలేదు. బెల్లం దానికి సమంగా ఉంటేనే మనకి టేస్ట్ కమ్మగా వస్తుంది. ఈ మిరియాల పౌడర్ అయితే తర్వాత వేసుకోవాలి లాస్ట్ని. మిరియాలు ఎందుకు వేసుకోవాలంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు. కాకపోతే జున్నులో కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు చలికాలంలోనే దొరుకుతాయి ఈ జున్నుపాలు. ఈ జున్ను తింటే చలికాలంలోనే రొంప వచ్చేస్తుంది. ఇందులో బెల్లంలోని ఇంకా చెరుకు సంబంధించినవి ఏవో ఉన్నాయి, అందుకైతే వేస్తున్నాను. అందుకు మనకి జున్ను త్వరగా అరగడానికి ప్లస్ జున్ను రొంప రాకుండా ఉండడానికి జున్ను తింటే అందుకని ఈ పెప్పర్ పౌడర్ వేస్తారు. పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి జున్ను కమ్మగా ఉంటుంది. మనకి రొంప తగిలి దానివల్ల నీరసాలు రాకుండా ఉంటాయి. జున్ను వల్ల జున్ను తింటే అందరికీ పడకపోవచ్చు, కాకపోతే అందరూ ఇష్టం లేని వాళ్ళు ఉండరు. జున్ను ఎవరికి ఇష్టం ఉన్నదో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఈ వీడియోకి వీడియో తీయడం స్టార్ట్ చేశారంటే చాలు సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని అడుగుతూ ఉంటుంది. బెల్లం మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఇలాగే ఉంటే పొంగిపోద్ది. దీంట్లో వేయచ్చు. నేను కుక్కర్లో వండేస్తాను. ఇది పొలం పొయ్యి అనుకుంటే బాగా టేస్ట్ వస్తుంది, కాకపోతే మా పొలం పొయ్యి లేదు. అందుకు గ్యాస్ మీద నేను కుక్కర్లో పెడతాను. కుక్కర్లో కూడా మనం కొంచెం సింపుల్గా తెలివితేటగా వండేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు పెప్పర్ ఉంది కదా, ఈ పెప్పర్ ఇలా జల్లుకోవాలి. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి గ్యాస్ దగ్గర పెట్టచ్చు. గ్యాస్ మీద పెడితే ఒక హాఫ్ అవర్ పడుతుంది ఉడకడానికి మనకైతే. కొంచెం పాలు పోయి ఇదే వేసేస్తున్నాను. ఇదే పైకి వచ్చేలా ఉంది, అందుకని ఇది స్టాండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. స్టాండ్లో ఫిక్స్ చేసుకుంటే ఇది పొంగడం కూడా చేయకుండా ఉంటుంది, లేకపోతే ఉడికేటప్పుడు మనకి పొంగిపోతూ ఉంటుంది. కూరలో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి స్టాండ్తో పెట్టిన క్యారేజీ పెట్టేసాను. ఇప్పుడు పొయ్యి పెడతారు, పొయ్యి ఇచ్చాను. తయారులో పోతున్నాను. మూత విజిల్ కోసం లేదు కుక్కర్లో వండుకునేటప్పుడు, అందుకని అయితే నేను విజిల్ పెట్టడం. ఇది ఉడికాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఉడికేటప్పుడు చూపిస్తాను. అప్పుడు కంప్లీట్గా ఉడికాక మీకు ఎలా వచ్చింది చూపిస్తాను. ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి, పొగలు వచ్చేస్తుంది కుక్కర్లోని. కాకపోతే మన పెద్దలైతే పుల్లల పొయ్యి మీద ఉండేవారు. అప్పుడు జున్ను పుల్లల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు. కాకపోతే అదే సింపుల్గా ఇప్పుడు మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు అంతా సింపుల్ ప్రయోగం కదా. సింపుల్గా చేసుకుంటే మనకి ఎక్కడ పొంగకుండా మనకు జున్ను మనం అనుకున్నట్టు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సీపురు పుల్లతో చూస్తున్నాను చూడండి. సీపురు పుల్ల అదే మనం ఇల్లు తుడిసే సీపురు ఉంటుంది కదా, అందులో ఒక పుల్ల తీసుకుని ఆ సీపురు పుల్ల గుచ్చి చూస్తే దానికి అంటుకోకపోతే మనకు ఉడికిపోయినట్టు. లేదు దానికి అంటుకుంటుంది అంటే ఇంకా మళ్ళీ కాసేపు పొయ్యి మీద ఉంచాలి. ఇప్పుడు అంటుకోలేదు ఏంటంటే నేను టైం ప్రకారంగా తీసాను. మా మామ అయితే ఇవన్నీ టైం టు టైము కొలతలు టు కొలతలు అన్నీ చెప్పి నేర్పించింది నాకు. అందుకైతే నేను టైం ప్రకారంగా తీసాను. ఇప్పుడు జున్ను అయితే ఉడికిపోయింది కానీ కాకపోతే వెంటనే తినకూడదు, వెంటనే తింటే మోషన్స్ అయిపోతాయి. అందుకు నేను మళ్ళీ కుక్కర్లోనే పెట్టేసి పొయ్యి ఆఫ్ చేసి కుక్కర్లో వదిలేయచ్చని డిసైడ్ అయిపోయాను. ఇది బాగా చల్లారేక తింటేనే బాగుంటది. కాకపోతే జున్నుని చూస్తే ఆగలేక మొత్తం మా ఇంటి 10 పిల్లలు తల్లు అందరం తిన్నాం. బాయ్ బాయ్. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.